ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? మీరందరూ బాగుంటారు. మీకు ఏదైనా సమస్యలు శోధనలు ఉంటే అవి కూడా దేవుడు తీసేస్తాడు. దేవుని ప్రతినిధిని నేను. ఆయన పనికి మాలిన నన్ను తన సేవకుడిగా అభిషేకించాడు. కాబట్టి ఎక్కువ దేవునితో గడిపితే వాక్ శుద్ధి కూడా వస్తుంది. వాక్కు శుద్ధి అంటే జరుగుద్ది అన్నమాట. ఈరోజు నవంబర్ 26వ తారీఖు బుధవారం 2025వ సంవత్సరం. దేవుని వాగ్దానం, మీకు కరవు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. యెహెజ్కేలు 36వ అధ్యాయం 29వ వచనం. మీకు కరవు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. 2019వ సంవత్సరంలో నా భార్య మికాయేలమ్మ దేవుని సన్నిధిలో నిద్రించింది. అది జరిగిన కొన్నాళ్ల తర్వాత కొంత బియ్యం 25 కేజీలో ఎంతో దానికి ప్లాస్టిక్ డబ్బా కొని అందులో వేసి ఈ వాక్యాన్ని నేను స్కెచ్ పెన్తో తెల్ల కాగితం మీద రాసి దాని మీద అతికిస్తే నిజంగానే జరిగిందండి. గుర్తుపెట్టుకోండి, 36:28 36వ అధ్యాయం 29వ వచనం. మీకు కరవు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ఎంత మంచి మాట అండి. ధాన్యానికి ఆజ్ఞ ఇచ్చి, మనుషులకి ఆజ్ఞ ఇస్తే మనుషులు ఆయన మాటలు పాటించట్లా. మనం మంచిగా ఉండి దేవునికి అనుకూలమైన దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటే ఇది మనకు వర్తిస్తుంది. వీడియో చూస్తున్న మీకు వర్తిస్తుంది. అదేవిధంగా కీర్తన 81:16, సామ్ 81:16, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి, మామూలు గోధుమలు కాదు, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. ఇది దేవునికి అనుకూలంగా దేవుని చిత్తానుసారంగా నడుచుకునే వాళ్ళకి ఆయనే పోషిస్తాడు. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను. అసలు ప్రపంచంలో ఎంతో విలువైంది బైబిల్ గ్రంథం. ఎందుకంటే అది దేవుని వాక్యమై ఉంది. అంటే దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. అన్నిటికీ విలువిస్తున్నారు. కొన్ని ఇళ్లలో చూడండి, రిచ్ హౌస్ అంటే గొప్ప, ఒక విధంగా శ్రీమంతుల ఇళ్లలో అలా చూడండి అన్నీ ఉంటాయి. బైబిల్ని ఎక్కడో ఒక ఆర్టికల్ లాగా ఒక అల్మార్లో పెట్టేసి ఉంటారు. ముందు అన్నిటికంటే దాన్నే మనం బైబిల్ గ్రంథాన్ని ప్రత్యేకంగా ఉంచాలి, చదవాలి. పఠించడం కాదు, పాటించాలి. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. మనం ఆయన సన్నిధిలో ఉండే ప్రయత్నం, నిన్న మొన్న ఒక వీడియోలో చెప్పాను, మీరు ఎవరైనా పాటిస్తున్నారో లేదో. తెల్లవారుజాము కింద రాదు, రేయి మొదటి జామున లేచి విలాపవాక్యాలు 2:19 ఉదయం 5 గంటల వరకు చేసుకుంటే చాలు. అంటే వేరే వ్యాపకం లేకుండా దేవుని వైపు చూస్తూ దేవునిలోనే తన్మయత్వంగా ఆయనతో మాట్లాడుతున్నాం అనే నమ్మకం, విశ్వాసంతో ఏకాగ్రతగా చేసుకుంటే, ఆ తర్వాత 23వ కీర్తన 103వ కీర్తన ముందు చదవాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామము. ఆ తర్వాత 23వ కీర్తన యెహోవా నా కాపరి. ఆ తర్వాత 27వ కీర్తన యెహోవా నాకు వెలుగును రక్షణయు నయ్యున్నాడు, నేను ఎవరికి భయపడదును. కాబట్టి ఇవి చదువుతూ మనం దేవునికి ఇష్టమైన వారిగా, దేవునికి దగ్గరగా ఉంటే, ఇప్పుడు చెప్పిన ఈ వాగ్దానాలు అది మీకైనా నాకైనా ఎవ్వరికైనా వర్తిస్తుందండి.
ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని పఠిస్తే మనకి కొత్త కొత్త విశేషాలు తెలుస్తుంటుంది. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. అందుకే ఆయన్ని ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. ఆహల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించు దేవా స్తోత్రం. ఆయన్ని ఎంత స్తుతించినా ఎంత కొనియాడినా కూడా తక్కువే. మనకి ఈ జన్మలో కాదు, ఇంకా ఎప్పుడూ రుణం తీర్చుకోలేము. 1000 స్తుతుల పుస్తకం నీకు అందుబాటులో ఉంటే ఎక్కడైనా సువార్త సభల్లో లేదా బైబిల్ బుక్ షాపుల్లో లభిస్తే 25 రూపాయలు లేదా 30 రూపాయలు ఉంటుంది. అది మీరు కొని చదవండి. జీవితంలో అభివృద్ధి అంటే ఆ ఊరికి వెళ్ళటానికి అభివృద్ధి. ఇక్కడ లక్షల కోట్లు సంపాదించనే దురుద్దేశంతో అయితే దురుద్దేశాన్ని ఆయన గ్రహిస్తాడు. అందరి హృదయాలోచనలు ఎరిగిన దేవుడు కాబట్టి అందులో తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, అబ్బా తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం అని చదవాలి. అలా చదవడం వల్ల 50వ కీర్తన 23వ వచనం ప్రకారం స్తుతి యాగము, ఇది ఒక యాగం, యజ్ఞం అంట. స్తుతి యాగము సమర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. నేను ముగిస్తున్నాను. ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, మహిమ కలిగిన దేవుడు. కాబట్టి ఇంకా చెప్పాల్సినవి చాలా ఉంది. దేవుని చిత్తమైతే తర్వాత చెప్తాను. మీరు మాత్రం మీ బియ్యపు డబ్బా మీద లేదా ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదా, అరకిలో బస్తా పట్టే బియ్యం, ఆ డబ్బా మీద ఓ పేపర్తో రాసి లేదా ఓ స్టిక్కర్ తయారు చేయించుకొని దాని మీద అంటించండి. ఏమని అంటిస్తారు? మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతుంది. మీరు తీయండి. తీసేటప్పుడు దేవుని దయ వల్ల యేసునామంలో ఈ బియ్యంతో అన్నం వండుకుంటున్నా అని 2 డబ్బాలు 3 డబ్బాలు ఎంతో మీరు వేసుకోండి. అదే ఆశ్చర్యకరంగా పెరుగుతూనే ఉంటుంది కానీ తరగదు. ఏంటో మళ్ళీ ఎంత క్వాంటిటీ ఉందో అంతే క్వాంటిటీ ఉంటుంది. ట్రై చేయండి. అయితే ఆయన యందు భయం, భక్తి, విశ్వాసం ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. ముగించే ముందు టుడే నవంబర్ 26 వెనస్డే 2025 ఆఫ్టర్నూన్ 12:30 ఈ సమయంలో ఇది చిత్రీకరించాను. మన వినికిడిలో దేవుడు ఈ పవిత్ర వాక్యాలను దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు చాలామంది ఫోటో పంపమంటున్నారు. నేను హైలైట్ అవ్వకూడదండి. మీరు ఎప్పుడైనా గోరంట్లో వెళ్ళినప్పుడు చూడండి, యేసన్న గారి సమాధి మామూలు జనాలందరి సమాధుల మధ్యలోనే ఆయన సమాధి ఉంటుంది.
ఇక్కడ తగ్గించుకోవాలి మనం, అక్కడ హెచ్చింపబడతాం. అంతేగాని అబ్బా ఈయనే రత్నం ఫ్రాన్సిస్ గారు గొప్ప దైవజనుడు, 80 ఏళ్ల వృద్ధుడు, అభిషేకింపబడ్డవాడు, ఇలాగ ఇక్కడే జనాలు పొగిడేస్తే అక్కడ అసలు చోట నేను వెళ్ళాలి. అక్కడ నా అకౌంట్ ఉంటుంది కదా జీవగ్రంథంలో. అందుకని దయచేసి ప్లీజ్ సెండ్ యువర్ ఫోటో అనేది మర్చిపోండి. వీడియోలు చూస్తున్నారుగా, మామూలుగా జనరల్గా ఉండండి. మీరు అనుకున్నంత టాప్ భక్తుడిని కాదు, కానీ దేవుడు అంటే భయం, భక్తి, విశ్వాసం ఉన్నవాడిని, వృద్ధుడిని అది ఒప్పుకుంటాను, అభిషేకింపబడ్డవాడిని 2 సార్లు అది ఒప్పుకుంటున్నాను, అంకిత భావంతో దైవ సేవ చేస్తున్నాను. ఇవన్నీ నిజమే. కానీ ఈయన సాక్షాత్తు దేవుడి తర్వాత దేవుడు అని మాత్రం మీరు అనుకోమాకండి. చాలామంది అలాగే చేస్తున్నారు. ఇప్పుడు అసలు దేవుడిని వదిలేస్తున్నారు. ఆ కాకాని తోటికి వెళ్తారు, అక్కడ మంచి దైవభక్తుడు లేదా దైవ సేవకుడు ఆయన సమాధి దగ్గరికి వస్తానని 7 సోమవారాలు వస్తానని, 10 సోమవారాలు వస్తానని మొక్కుబడి చేసుకుంటారు. అందుకు వాక్యం బైబిల్లో కూడా ఉంది, మృతుడైన వాణిని జీవం గలవాడు అన్నట్టుగా ఎందుకు వెతుకుతున్నారని. అలాగే కృష్ణా జిల్లా పెదవుటుపల్లి గన్నవరం పక్కన అక్కడ కూడా ఆయన మహాభక్తుండే, ఆయన్ని నేను విమర్శించును. ఈ కాకానిలో సమాధిలో ఉన్న దైవజనుణ్ణి నేను విమర్శించను. వాళ్ళని మొక్కమని, మమ్మల్ని మొక్కండి అని ఏనాడు అనలా. వాళ్ళు మంచి భక్తులు, సేవకులు. ఏసన్న గారు కూడా బ్రతికినంత కాలం ఆయన తలుచుకుంటే వెరైటీగా సమాధి 1 కోటి రూపాయలతో కట్టించండి అంటే కడతారు. కానీ ఆయన తగ్గింపు జీవితం జీవించిన దైవజనుడు కాబట్టి సాధారణ స్థాయిగా ఉంది. కాదంటే 4 దర్శించడానికి వీలుగా ఉంది అది. కాబట్టి ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్, ట్రై టు అండర్స్టాండ్ మై స్పిరిచువల్ పొజిషన్. I am not sending to you my photo. All the best. God bless you.